ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలపై చైనా తన పట్టును మరింత బిగించేందుకు అనుమతించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. 2020లో గల్వాన్లో ఘర్షణ జరిగినప్పటి నుండి చైనా దిగుమతులపై ఆధారపడడం గణనీయంగా పెరిగిందని కూడా పేర్కొంది. వ్యూహాత్మక పరిశ్రమలలో భారతదేశం చైనా సరఫరాలపై నిరంతరం ఆధారపడడంపై వచ్చిన ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలవని భావిస్తున్న రంగాలు చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ 6 ఏళ్ల క్రితం గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటికీ ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాలను బీజింగ్కు అప్పగించిందని అన్నారు. 2025-26 నాటికి చైనా నుండి భారతదేశ దిగుమతులు 101.81% పెరిగాయని, దీంతో ద్వైపాక్షిక వాణిజ్య లోటు $112.1 బిలియన్ చేరిందని ఆయన పేర్కొన్నారు. 2024-25లో భారతదేశ యాంటీబయాటిక్ దిగుమతులలో 86% యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, బల్క్ డ్రగ్ ఇంటర్మీడియట్ల దిగుమతులలో దాదాపు 74% చైనా నుండే జరిగాయని ఖర్గే అన్నారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల దిగుమతులలో 66% చైనా నుండే వస్తున్నాయని, అలాగే భారతీయ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలలో అధిక భాగం ఆ దేశం నుండే దిగుమతి అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోలార్ సెల్స్కు కీలకమైన ముడిసరుకు అయిన ఆన్ డిఫ్యూజ్డ్ సిలికాన్ వేఫర్ దిగుమతులలో 99% పైగా ఆ దేశమే సరఫరా చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఇటీవల విధాన నిర్ణయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలోని ప్రభుత్వ విద్యుత్ ప్రాజెక్టులకు బిడ్లు వేయడానికి 4 చైనా కంపెనీలను అనుమతించేలా ప్రభుత్వం ఆంక్షలను సడలించిందని ఖర్గే ఆరోపించారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో చైనా తన ఆక్రమణలను కొనసాగిస్తుందని ఆయన ఆరోపించారు. గల్వాన్ ఘటన తర్వాత భారతదేశంలోని అత్యంత కీలకమైన పరిశ్రమలను బీజింగ్ చేజిక్కించుకోవడానికి అనుమతించడం ద్వారా మోదీ ప్రభుత్వం భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసిందని, వాణిజ్యం వ్యూహాత్మక విధానాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును ఖర్గే విమర్శించారు. కాగా కాంగ్రెస్ నాయకుడి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ వెంటనే స్పందించలేదు. అయోధ్య రామ్ మందిర్ ట్రస్టుకు సంబంధించిన 2 వ్యక్తులు సోమవారం జరిగిన సమావేశం తర్వాత ఆ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగు చూసిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇది. మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా లేఖను సమావేశంలో పరిశీలన కోసం ఉంచారని, దానిని ఆమోదించారని ట్రస్ట్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ట్రస్టీ దినేంద్ర దాస్ మాత్రం అలా జరగలేదని చెప్పినట్లు సమాచారం. సమావేశంలో ట్రస్టీల ముందు రాయ్ రాజీనామా లేఖను ఉంచలేదని, పైగా విచారణలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఎక్కడ రుజువు కాలేదు, కాబట్టి మెజార్టీ సభ్యులు ఆయనను తొలగించే ఆలోచనను వ్యతిరేకించారని దినేంద్ర దాస్ పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. బాబ్రీ మసీద్ కేసులో అసలు వాదిగా ఉన్న నిర్మోహాయి అఖారాకు అధిపతి అయిన దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి బదులుగా రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారని, వారి రాజీనామాలను ఆమోదించినట్లు ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్గిరి సభ్యులకు తెలియజేశారని దాస్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. బాబ్రీ మసీద్ కూల్చివేత ఉద్యమంలోనూ సుప్రీంకోర్టు 2019 తీర్పు తర్వాత అదే స్థలంలో రామ్ మందిర్ నిర్మాణంలోని కీలక పాత్ర పోషించిన విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేత అయిన రాయ్ నిధుల దుర్వినియోగం వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో నైతిక కారణాలతో ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. గత నెల ఆరంభంలో ఆరోపణలు బహిర్గతమైనప్పుడు ఇప్పటి వరకు గమనించదగ్గ విషయం ఏది ఎవరి దృష్టికి రాలేదని రాయ్ వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత ఈ వ్యవహారం వార్తల్లోకి రాకముందే తనకు ఆరోపిత చోరీ గురించి తెలుసునని ఆయన విచారణ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత తనపై అనేక నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని, అధికారిక పరిశీలనలో ఉన్న ఆలయ విరాళాల లెక్కింపు విధానం మార్పుపై తను ఎప్పుడూ సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితుడైన గోపాలరావు మాట్లాడుతూ కొంతకాలం పాటు సంస్థ సమావేశాలకు హాజరు కావద్దని మాత్రమే తనను కోరారని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితా నుండి రావు పేరును తొలగించాలని ట్రస్ట్ ఇటీవల నిర్ణయించినప్పటికీ బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని రోజుల పాటు ట్రస్టు కార్యకలాపాలకు నేను హాజరు కాకూడదని అందరూ కలిసి భావించారు. దానికి నేను అంగీకరించాను, అంతేనని అన్నారు. వచ్చే 2040 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర బలమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అదనపు పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పోటీ పడేందుకు ప్రస్తుత పెట్టుబడుల ప్రవాహం సరిపోదని అంగీకరిస్తూనే తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు మేము కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నిన్న షహాబాద్లోని సీతారాంపూర్లో ముఖ్యమంత్రి ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్కు చెందిన భారతదేశ అత్యాధునిక 5.6 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతిపాదిత 12 గిగావాట్ గంటల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీ కేంద్రం
సంవత్సరానికి 36,000 మెట్రిక్ టన్నుల అల్యూమినియం ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికల కాలానికి మాత్రమే పరిమితం కావాలని ఉద్ఘాటించారు. అనేక రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ 10% వాటాను అందించేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దేశవ్యాప్తంగా మహానగరాల్లో పెరుగుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ హైదరాబాద్లో కాలుష్య రహిత అభివృద్ధిని నిర్ధారించడానికి అనేక చర్యలు ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.